సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాషను తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశు కవిత వినోదం సాగిద్దాం. చిత్తం రాజన్న, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. ఆలోచన నిజమే దుర్జటి, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? తెలుగును ఇష్టపడిన వారందరూ తెలుగు దేలనందువ. తెలుగు దేలయన్న దేశండు తెలుగేను, తెలుగు వల్ల గుండ తెలుగో కొండ, ఎల్ల నృప్పుల గొలువ మెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానజులైరను జాగ్రజునిగా, అగ్రజానజులైరను జాగ్రజునిగా. ఆహా, ఏమి సమస్య! అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు. నా పూరణ ఇదిగో. పుష్యమన్ భరతాత్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడుండా శ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది ఎలసి చూడు. అగ్రజానజులైరను జాగ్రజులుగా. కానీ లోక వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. ఎత్తుకపోయే ఎలుక కలుగున దినియన్, కరణెత్తుకపోయే ఎలుక కలుగున దినియన్. దీనిని అర్థవంతంగా పూజించండి భట్టమూర్తి గారు. చిలుకలెద్దురు శర్కరతో నరించి అచ్చ, కళబెట్టెరు చోగరి అమర్చే వర్తకుండా, కరినెత్తుకపోయి ఎలుక కనుగును దినియన్, కరినెత్తుకపోయి ఎలుక కనుగును దినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగు నెత్తుకొని పోగలరా? ఏనుగు రంధ్రంలో పట్టునా? ఏనుగులో చిలుకలు, ఎద్దులు మొదలైన చెక్కలతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మలిచాడు. దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన మీ భావం విందుగా విందుగా ఉంది. మన కవి అందుకోండి. గాడిద ఏడ్చం గదన్నా గణ సంపన్న, గాడిద ఏడ్చం గదన్నా గణ సంపన్న. మధుశేఖర, మూలలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేదు. అయినా దైవకృపతో పూజించదలను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చం గదన్నా గద సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణలు ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం, విశ్వాసాన్ని మాట నిలబెట్టుకోవడం విలువను చాటరు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూర్ణ బల లన తిమ్మన కవీంద్రులు లోక తీరిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు ననన ననన నాన నాన నానన ననన నానన అనే సమస్యను దూర్జటి మీరు పూరణ చేయండి. నేను నేను నిన్ను 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 గని లయతాల సంగతుల గాన కళ పరిపూర్ మానసమ్మున, పలుకుని రాగమున మోదమునల్లుచు పలుకు నిట్టునన్ నన నన నాన నాన నన నన నాన నాన. పల శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టినవి. పని పాటలతో పాటు పద్యాలు కూడా పాడుకునే వైఖరి అద్భుతం. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక శీర్ష పద్యం చెప్పండి. ఏలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక, మేకకు మేక
మేక తోకకు తోకకు మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక మేక తోక 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 మేక మేక తోక 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 మేక మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతగా మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనుక బాగానే ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. పింగళి సూరన మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆశువుగా ఒక పద్యం పూరణ చేయండి. మీరు చెప్పినట్లే వివరిస్తాను ప్రభు. మత్స్యమై జడనిది మడియించే సోమకు, గుల్మమై కవ్వపు గొండ మోసే గిటి అయి హిరణ్యాక్ష గీటడగించే, హరి అయి వధించి ప్రహ్లాద జనకు వటుడై బలిదడు వంచించి కుదించి, భార్గవుడై క్షత్రిపతి జెండే, దశరథ రాముడై దశకుంట దేగార్చే, శౌర్య దుష్టుల సంహరించే, అవతారణ సోమకాసును చంపి కూర్మమై మందగిరి మోసి పాల సముద్రాన్ని చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూపాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పరస్త్రీల బుద్ధులను మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. దశావతార కార్యకారణాలను మనోహరమైన సీసంతో సభాసదులను అలరింపజేశారు సూరన కవి. పండితులారా, మీ సమస్య పూరణాల పద్యగానంతో మా మనసంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు.